రాబర్ట్ కియోసాకి పరిచయం అక్కర్లేని పేరు. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ ఎంత ఫేమస్ చెప్పనవసరం లేదు కదా. ఇక అలానే ఈయన ఫేమస్, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు సుపరిచితమైనటువంటి పేరే రాబర్ట్ కియోసాకి. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంతో ఆర్థిక పాఠాలు నేర్పాడు ఈయన. తాజాగా ఈయన ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో ఈయన వ్యాఖ్యలు చూస్తే సిల్వర్, వీటి గురించి కూడా ఆయన ముందుగానే ప్రెడిక్ట్ చేసి చెప్పాడు. సిల్వర్, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఆయన చెప్పిన దాని ప్రకారమే చాలా మంది ఇన్వెస్టర్లు కూడా దాని మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన ఇంకో ప్రెడిక్షన్ చెప్పారు. 2026-27 మధ్య కాలంలో ప్రపంచం ఒక భారీ ఆర్థిక సంక్షోభాన్ని, బహుశా ఒక గొప్ప ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోబోతుందంటూ ఆయన హెచ్చరించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా కియోసాకి స్పందిస్తూ ఈ విషయం మీద రాబోయేది ఒక భారీ క్రాష్ రాబోతుంది, దీంట్లో ప్రజలు 2 రకాలుగా మిగిలిపోతారంటూ పేర్కొన్నారు. ఇప్పటికే మనం స్టాక్ మార్కెట్లో చూస్తూ ఉన్నాము, ఎప్పటికప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఒడుదుడుకులను మనం చూస్తూ ఉన్నాం. దీని మీద ఒక భారీ క్రాష్ రాబోతుందంటూ చెప్పారు. అయితే ఈ క్రాష్ వల్ల ఒక వర్గం వారు బాగా ఆర్థికంగా చితికిపోతే మరో వర్గం వారు అదృష్టవంతులుగా మారి భారీగా లాభపడతారంటూ ఆయన విశ్లేషించారు. అయితే దీంట్లో ఆయన ఒక అంశం పేర్కొన్నారు. సంక్షోభాల్లోనే తాను ఎలా ధనవంతుడయ్యాను అనే విషయాన్ని చెప్పారు. అయితే గతంలో జరిగినటువంటి ఆర్థిక పతనాలను గుర్తు చేశారు. 1987, 2000, 2008, 2015, 2019, 2022 సంవత్సరాల్లో వచ్చినటువంటి సంక్షోభాల్లో తాను పేదవాడిని కాలేదు, ఇంకా ధనవంతుడయ్యానని తాను చెప్పుకొని వచ్చారు. ఇంకా 2026-27 క్రాష్లో నేను మరింత సంపదను పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నానంటూ కియోసాకి ఒక ధీమాని వ్యక్తం చేశారు. అయితే కియోసాకి ఏ విధంగా అంటే, ఎక్కడైనా కానీ ఆర్థిక మాంద్యం వస్తే ఆస్తులు కోల్పోతారు, ఆస్తులు అమ్మేసుకొని ఇంకా దిగజారిపోతారు కదా, తక్కువగా అయిపోతారు కదా, ఈ విధంగా ఎలా లాభపడతారు అనే విషయాన్ని చెప్పారు. ఆర్థిక మాంద్యం సమయంలో సామాన్యులు భయపడి ఆస్తులు అమ్మేసుకుంటారు, తెలివైన వారు మాత్రం పెట్టుబడులు పెడతారంటూ కియోసాకి సూచించారు. మార్కెట్ పతనమైనప్పుడు గొప్ప ఆస్తులన్నీ తక్కువ ధరకి సేల్లో లభిస్తుంటాయి, ఆ సమయంలో వాటిని కొనుగోలు చేయడం ద్వారానే ధనవంతులు కావచ్చు అంటూ చెప్పారు. ఇక ఈ అవకాశాన్ని వాడుకొని అందరూ ఆర్థికంగా ఎదగాలని, ఎవరూ నష్టపోకూడదని ఆయన ఆకాంక్షించారు. ఇక ఇదే విధంగా తాను కూడా ధనవంతుడైనట్లు చెప్పారు. అయితే కియోసాకి అంచనాలు భారతీయ ఇన్వెస్టర్లకు ఒక హెచ్చరిక వంటివని మనం చూడాలి. ఒకవైపు ప్రపంచ మార్కెట్ల ప్రభావం భారతదేశంపై పడే అవకాశం ఉండగా, మరొకవైపు బంగారం, వెండి లేదా రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఇది గొప్ప అవకాశంగా మారవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో బంగారం, వెండి ఈ రేట్లన్నీ, రియల్ ఎస్టేట్లో కానీ రేట్లన్నీ పడిపోతాయి. ఆ సమయంలో పెట్టుబడులు పెడితే తర్వాత ఏదైతే కియోసాకి చేశాడో అదే పని, అంటే రేట్లు తగ్గినప్పుడు తాను ఇన్వెస్ట్ చేశాడు, ఇన్ ఫ్యూచర్ పెరుగుతాయి కదా, ఆ సమయంలో తాను ధనవంతుడిగా మారారు. ఈసారి రాబోయేటువంటి ఆర్థిక మాంద్యంలో కూడా తాను ధనవంతుడిగా కావాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మిగిలినటువంటి ఇన్వెస్టర్లు కూడా అదే రకమైన సూచన ఇచ్చాడు ఆయన. ఇక తగిన ఆర్థిక ప్రణాళిక లేకుండా మార్కెట్లోకి వెళ్ళటం ప్రమాదకరమని అయితే నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కియోసాకి చెప్పారని చెప్పి కూడా పెట్టుబడులు పెట్టేసి ఆ తర్వాత ఏం చేయాలో తెలియని ఒక స్థితికి అయితే చేరుకోకూడదు. ఎందుకంటే మనం వెండి, గోల్డ్ ఈ 2 విషయాల్లో మనం చూసాము, జనాలందరూ కూడా పెట్టుబడులు పెట్టేశారు. కానీ వన్స్ మార్కెట్లో ఒడిదుడుకులు వస్తున్న సమయంలో మాత్రం ఇప్పుడు భయపడిపోతున్నారు. కొంతమంది ఆర్థికంగానే పెట్టుబడులు పెట్టిన వాళ్ళు దెబ్బతిన్నారు. కానీ దీర్ఘకాలం చూసుకోవాలి. మరొకటి ఏంటంటే, దీని మీద ముందుగానే అవగాహన పెంచుకొనే ఇలాంటి సూచనలు పాటించాలి.